హలో అండి, ఈరోజు నేను మీకు ఇంకో కొత్త రకం ఊరగాయతో మీ ముందుకు వచ్చానండి. దీని పేరు టమాటా ఆవకాయ. టమాటా ఆవకాయ అంటే రెడ్ కలర్ టమాటాలతో కాకుండా పచ్చికాయలు ఉంటాయి కదండి, పచ్చికాయ టమాటాతో నేను ఈరోజు మీకు ఆవకాయ పెట్టుకోవడం ఎలాగో నేర్పిస్తానండి. ఇవి పచ్చి టమాటాలండి, గ్రీన్ కలర్ టమాటాలు. దీన్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోవాలండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉప్పు, కారం, ఆవపొడి, ఆయిల్ అండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవండి. మనం నార్మల్ ఆవకాయ ఎలా పెట్టుకుంటామో అలాగేనండి, ఎక్కువ అక్కర్లేదు. జస్ట్ ఉప్పు, కారం, ఆవపొడి, నూనె అండి. నేను ఇది ఎలా కలుపుకోవాలో మీకు ఒకసారి చూపిస్తానండి. ఫస్ట్ మనం కారం వేసుకుంటాం. ఈ స్పూన్తో చూసుకోండి మీరు కారం. స్పూన్తో 1-2 స్పూన్లు కారం వేసానండి. చూసుకున్నాక మళ్ళీ కావాలంటే కలుపుకుందాం. అట్లాగే ఆవపొడి 1-2, కొంచెం ఆవపొడి ఎక్కువైనా పర్వాలేదండి, ఘాటు బాగుంటుంది. అలాగే సాల్ట్ 1-2 అన్నీ ఈక్వల్గానే కలుపుకున్నానండి. కారం చూసుకొని కావాలంటే కలుపుకోవచ్చు. నార్మల్ ఆవకాయ లాగానేనండి, కానీ కొంచెం పచ్చి టమాటాలతో చేసుకుంటే తినడానికి బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందులో ఆయిల్ వేస్తున్నాను. అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో వేసానండి. కాకపోతే మీకు ఇంకా కొంచెం కారం కావాలనిపిస్తే వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్, ఆవగొండ 2 టేబుల్ స్పూన్స్, కారం. ఇంకా నాకు కొంచెం కారం తక్కువైంది అనిపిస్తుంది, అందుకోసం కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను. ఇంకా కొద్దిగా ఆయిల్ కూడా పడుతుందండి, ఆయిల్ వేస్తున్నాను. ఇది వెరైటీగా ఉంటుందండి. నార్మల్ ఆవకాయ కంట టమాటా ఆవకాయ వెరైటీగా ఉంటుంది. మనం ఎందులోకైనా తినచ్చు. ఇది సైడ్ డిష్లా కూడా వాడుకోవచ్చండి, బాగుంటుంది చాలా. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆవకాయ. ఎంత కలర్ఫుల్గా రెడ్ కలర్లో, గ్రీన్ కలర్లో. నార్మల్ ఆవకాయ లాగేనండి, కానీ కొంచెం వెరైటీగా చేసుకుంటున్నాము. చూడండి టమాటా ఆవకాయ ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు ఎందులోనైనా తినచ్చండి, సైడ్ డిష్గా తినచ్చు, అన్నంలో కలుపుకోవచ్చు. కానీ ఇది కొంచెం ఊరడానికి టైం పడుతుంది, ఒక 1 or 2 అవర్స్. దీన్ని ఇట్లా లీవ్ చేసేస్తే కలుపుకొని తినడానికి బాగుంటుందండి. ఇలాంటి వీడియోలు ఇంకా మీకు నేను ఊరగాయలతో ఇంకా ఎక్కువ మీ ముందర తీసుకొస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.